అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలుగా కొలికపూడికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు పల్లా శ్రీనివాస్. ఎందుకంటే ప్రధానంగా పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా లేరని కూడా పల్లా శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అనుభవరాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. సో ఎంపీ కేసినేని చినీతో విభేదాలు, మరీ ముఖ్యంగా పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు పైన ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు సో ఈ మేరకు గతం నుంచి కూడా కొలికపూడి వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానివ్వండి, మరీ ముఖ్యంగా తిరువూరు పార్టీలో అంటే తిరువూరులో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, సో గతం నుంచి విభేదాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ యొక్క లైన్ దాటి కొలికపూడి ప్రవర్తిస్తున్నారా అనేటువంటి కంప్లైంట్స్ కూడా పార్టీ అధిష్టానం వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. విజయవాడ ఎంపీతో ఉన్నటువంటి ఏదైతే రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నాయా అనేటువంటి అంశాల్లో కూడా గతంలో కొంతవరకు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఒక రకమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చినా సో కొలికపూడి మాత్రం అదే పందాలో అదే ధోరణిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా కొలికపూడితో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ భేటీలో కొలికపూడికి ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, శాసనసభలో మాత్రం కొలికపూడితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చకు వచ్చినాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్, గత కొన్ని రోజులుగా కూడా అంటే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం అనేది పార్టీకి అదేవిధంగా అటు కార్యకర్తలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా దీని అంశానికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో హెచ్చరికలు చేస్తూ వెళ్ళినా సరే కొలికపూడి మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. అదేవిధంగా విజయవాడ ఎంపీతో కానీ అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులతో కానీ ఆయనకున్నటువంటి విభేదాలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు సంతోషం కూడా అంటే చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ స్థానాన్ని గెలిచింది. అయినా సరే అక్కడ ఎమ్మెల్యేతో ఎంపీకి పొసగపోవడం, పదే పదే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి లోకేష్, మంత్రి నారా లోకేష్ కానీ లేదంటే ఇతర టీడీపీ నాయకులు కానీ ఆయనకి ఎన్ని సందర్భాల్లో చెప్పినా సరే, అదేవిధంగా ఇటు చంద్రబాబు నుంచి కానీ ఇటు పల్లా శ్రీనివాసరావు నుంచి కానీ పార్టీ సీనియర్ల నుంచి కానీ ఎన్ని సలహాలు సూచనలు వెళ్ళినా, హెచ్చరికలు వెళ్ళినా సరే తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. ఇటీవల కాలంలో కొంత ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పల్లా శ్రీనివాసరావు పనిచేస్తున్నారనే ఆవేదన కూడా కొంత టీడీపీ కార్యకర్తలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా ఇటీవల ఆయన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొంత, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చేసినటువంటి సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే ఉందో ఇది కొంత వివాదాలకు దారితీసిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ లాబీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావును పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచి కొంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంటే చంద్రబాబు ఆదేశాలుగా కొలికపూడి తీవ్ర హెచ్చరికలు కూడా చేశారు. పార్టీ క్రమశిక్షణను దాటి ప్రవర్తిస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు కూడా సీరియస్ గానే ఉన్నారు అని చెప్పడంతో ఆ తర్వాత కొంత ఇటు అనుభవ రాహిత్యంలోనే పొరపాట్లు జరుగుతున్నాయని కొలికపూడి కూడా వివరణ ప్రయత్నం అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి కొంత ఇప్పటివరకు అంటే మరి అటు కొలికపూడి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఏంటనేది అయితే పూర్తిగా స్పష్టత రాలేదు. అయితే సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలంటూ కూడా కొలికపూడి శ్రీనివాసరావు కోరినట్టు తెలుస్తోంది. ఎస్ వెంకట్, ఇక్కడ మరో అంశం గమనించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరువూరు ఎమ్మెల్యే ముందు నుంచి అసంతృప్తిగా ఉన్నారా, లేకపోతే అధికారుల దగ్గర దూకుడుగా ప్రవర్తించడం, రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ఒక శైలిలో వ్యవహరించడం, ఈ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కొంతవరకు అసంతృప్తి వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ తాజా భేటీతో మాత్రం చిన్నీతో ఉన్నటువంటి వివాదాలు సహా ప్రతిదానికి పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? అలాంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఏమైనా ఉందా?
ఎస్ సిరాజ్, అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సానుకూల వాతావరణం కనపడుతోంది. రాజకీయంగా ఇది అనవసరంగా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కాదు, అంటే ఇబ్బందికరంగా తీసుకువెళ్లకుండా ఉండే విధంగానే అధిష్టానం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఇది ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి రాయలసీమకు చెందినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులకు సంబంధించి కూడా చంద్రబాబు కొంత సీరియస్ గానే ఉన్నారు. అంటే కొంతమంది మాట వినటం లేదు, ప్రజల్లో ఉండటం లేదా చంద్రబాబు కూడా పదే పదే చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా సరిగ్గా టైంకి రావటం లేదు, మంత్రులు కూడా సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందు అంటే ఒక్కొక్క సమస్యకు పరిష్కారం పెట్టాలి, అంటే కొలిగిపూడి శ్రీనివాసరావు విషయంలో ముందు సస్పెండ్ చేయాలని భావించినప్పటికీ కూడా సస్పెండ్ చేస్తే అటు విజయవాడ ఎంపీని కూడా సస్పెండ్ చేయాలి, లేదంటే ఇక్కడ సామాజిక పరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎస్పీ నేత కాబట్టి లేనిపోయిన సమస్యలు ఇక్కడ తలెత్తే అవకాశం ఉంది. అటు విజయవాడ ఎంపీ ఏమో కమ్మ సామాజిక వర్గం కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వివాదంలో ఏది దూకుడుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అనవసరంగా కొలిగిపూడికి ఇది సామాజిక వర్గాల సమస్యగా మారే అవకాశం ఉంటుందని అటు అధిష్టానం కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. మరి ఇంకా ఇప్పుడైనా సరే మీరు అన్నట్టుగా ముగింపు పలుకుతారా లేదనేది చూడాలి. ఎస్, ఈ భేటీకి సంబంధించి కొలికిపూడి ఏమైనా స్పందించారు? సో ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు కానివ్వండి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొలిగిపూడి ఎక్కడ కూడా స్పందించలేదు. కాబట్టి అంటే ఆయన ఈరోజు సాయంత్రం లేదా రేపటికి అంటే మీడియాలో వచ్చే వార్తలకు సంబంధించి ఏదైనా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రధానంగా ఈ భేటీ జరిగింది. ప్రధానంగా హెచ్చరికలు జారీ చేశారు పల్లా శ్రీనివాస్. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని, ఒకవేళ అలాంటి ఊరుకునేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా లేరనేది మాత్రం ప్రధానంగా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అయితే కొలికపూడి కూడా కొంతవరకు వివరణ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని కూడా ఆయన అంగీకరించినట్లు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కూడా కొలికిపూడి కోరినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో ఉన్నటువంటి విభేదాల అంశానికి కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పార్టీ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు కొలికిపూడి శ్రీనివాసరావు. అయితే శ్రీనివాసరావు పైన ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ జరిగినటువంటి తీరు మాత్రం ఈ రోజు లాబింగ్ లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ భేటీ మాత్రం తెలుగుదేశం పార్టీలో కొలికెపూడి వర్సెస్ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కానివ్వండి, ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఈ విభేదాలకి కొంతవరకు చెక్ పడేటువంటి ఆలోచన వైపు అడుగులు వేస్తున్నాయా లేదా, మరి ముఖ్యంగా తిరువూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ క్యాడర్ దూరం అవ్వకుండా ఈ భేటీలో ఒక పొలి స్టాప్ పడేటువంటి యోచన కనిపిస్తుందా లేదా అనేటువంటి ఇష్యూ మీద మాత్రం కొలికెపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చే వరకు మాత్రం మనకి స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.